మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో గడ్డం వర్ల ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పలువురు పెద్ద ఎత్తున తరలి రావడంతో వైద్యులు రోగులకు కంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు, ఐ డ్రాప్స్ అందజేశారు. కొంతమంది రోగులకు కంటి ఆపరేషన్ కోసం కూడా రిఫర్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ కంటి సమస్య ఉన్నవారు ఉచిత కంటి శిబిరాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కూడా ఎల్లవేళలో సిద్ధంగా ఉంటామని తెలిపారు. కంటి చూపు మంచి విధంగా వెళ్ళే విధంగా చేయాలనే ఒక గొప్ప కార్యక్రమం ఇది. దీనికి ప్రతి ఒక్కరు స్వాగతిస్తూ ఎవరెవరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరికీ నమస్కారం. నిజంగా చెప్పాలంటే మన బెల్లంపల్లి కంటి చూపు సమస్య గురించి ప్రత్యేకంగా నా బిడ్డే వర్షబెట్టే నా భార్య రమ, ఆమెతో పాటు రమ్మమ్ముల అక్క కొడుకు డాక్టర్ అజయ్ చక్రవర్తి అని ఇప్పుడు చేసే అన్ని క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ అయినా కానీ ఆయన దాంట్లో స్పెషలిస్టు. దాదాపు ఆర్మీలో 30 ఏళ్ళ సంది పనిచేసిన తర్వాత ఎక్స్పర్ట్ ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది నా బిడ్డే వర్షబెట్టే. ఆర్టీ కంగ్రాచులేషన్స్ తల్లి. మేము యుఎస్ నుంచి తెచ్చిన మెషిన్స్. ఈ డాక్టర్ కూడా మంచిగా చదువుకొని చెకప్స్ ఫస్ట్ చేసి ఐ డ్రాప్స్ వేసి మీకు అద్దాలు అవసరమైనా కూడా మీ కళ్ళు ప్రకారం ఆ నోట్ చేస్తున్నాం. అద్దాలు మెల్లమెల్లగా వస్తాయి. ఎవరికి ఆపరేషన్ కావాలో యుఎస్ నుంచి వచ్చిన మెషిన్ తోటి చేపిస్తున్నాం. ఇవాళనే అయిపోతాయి ఆపరేషన్స్. సో మీరు కొంచెం ఓపిక పట్టాలి, ఎందుకంటే టైంకి చెక్ చేసి సరిగ్గా చేయాలనుకుంటున్నాం. అప్పటి వరకు ప్లీజ్ మీ టైం తీసుకొని కొంచెం తిని వెయిట్ చేయండి. ఇవన్నీ చేసినందుకు వాలంటీర్స్కి, హరీష్ వాళ్ళందరికీ మార్కెటింగ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మీరు లేకపోతే ఇవన్నీ అయ్యేవి కావు. అందరికీ నమస్కారం. నిజంగా చెప్పాలంటే మన బెల్లంపల్లి